రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. సిపి రాధాకృష్ణ 452 ఓట్లు సాధించగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఇక 15 ఓట్లు చెల్లలేదు. 98.2% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని F101 వసతిలో జరిగిన పోలింగ్లో బ్యాలెట్ పత్రాలని ఉపయోగించారు. 2 ప్రాతినిధ్య ఓటు ఉండడం వల్ల ఈవీఎంలను వాడలేదు. ఇక పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య 788 కాగా 7 స్థానాలు ఖాళీగా అయ్యాయి. ప్రస్తుతం 781 మంది ఉన్నారు. అయితే పోలింగ్కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ దూరంగా ఉన్నాయి. దాంతో 727 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం, ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీలు మద్దతు మాత్రమే ఉంది. Election. All members of parliament, including the nominated members, are eligible to cast their votes. There are 788 electors, 245 from Rajya Sabha and 543 from Lok Sabha. There are 6 vacancies in Rajya Sabha and 1 vacancy in Lok Sabha. Thus, there are 781 electors. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాల రీవాల్యుయేషన్కు ఆదేశించింది. 8 నెలల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది. లేదంటే గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే యోచనలో టీజీపీఎస్సీ ఉంది. హైకోర్టు తీర్పుపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ టీజీపీఎస్సీ మొండిగా వివరించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుద్యోగుల ఆరోపణలు, వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయిందన్నారు. ఇప్పటికైనా పంతాలకు పోకుండా హైకోర్టు లేవనెత్తిన అనేక లోపాలను దృష్టిలో ఉంచుకుని తీర్పుని వెంటనే అమలు చేయాలన్నారు. ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు. అసలు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. మంత్రులు ఒకరేమో 1,00,000 అని, ఒకరేమో 70,000 అని, అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో 60,000 ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పినారు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు. ఇవాళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. మీకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి 1 ఉద్యోగం వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ఇంకో ఉద్యోగం వచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి పూర్తి కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ వచ్చాకే ఎల్లంపల్లిని పూర్తి చేశామని, రేవంత్ లాగా తాము చిల్లర రాజకీయాలు చేయలేదన్నారు. ఎల్లంపల్లి సామర్థ్యానికి తగ్గట్లుగా ఇప్పటికే వినియోగంలో ఉందన్న ఆయన ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు నీళ్లు గాల్లో వస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరూ రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టొద్దు అని ఆ రోజు 48 గంటలు దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టొద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టిందంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా. ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు. ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట.
మరి నువ్వు మూసీ కింద ఏమి ఇచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసీ కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నేను మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు ఆ రోజు. ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మల్లన్న సాగర్ ఒక పెద్ద కుంభకోణం అన్నారు. మల్లన్న సాగర్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదన్నారు. మల్లన్న సాగర్కు ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయని అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేటీఆర్కు అవగాహన లేదన్నారు. పాత ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్కు నీళ్లు వస్తున్నాయని అన్నారు. మీరు చూస్తున్నారు, కాళేశ్వరం మొన్న అసెంబ్లీలో చర్చించినప్పుడు కూడా ఈ ప్రాజెక్టు మొత్తం ఫెయిల్ కావడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో నీళ్లు ఇనాగ్రేట్ అయిన తర్వాత కూడా నీళ్లు సరిగా రిలీజ్ చేయలేదు. 800 టీఎంసీ నీళ్ళే వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా సగం నీళ్లు పోయినాయి. ఇప్పటి వరకు ఆ పంపింగ్ కాస్టే బిల్లు 9,000 crores పెండింగ్. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు లేదు మల్లన్న సాగర్ మీరు కాళేశ్వరం ఫెయిల్ అంటున్నారు, చూడండి మల్లన్న సాగర్ కూడా అదొక పెద్ద కుంభకోణం నా ఒపీనియన్. ఎందుకంటే అదొక మెగా ప్రాజెక్ట్. ఎక్కడ కూడా 50 టీఎంసీ బ్యారేజ్ ఎక్కడ కూడా కట్టలేదు. రిజర్వాయర్ 50 టీఎంసీ రిజర్వాయర్ ఇక్కడ చాలా తక్కువ చోట్ల సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి నీళ్లు, కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తలేవు. సో ఇంతకుముందు ఏదైతే ప్రాణహిత చేవల ఉండేనో ఆ ప్రాజెక్ట్ లో కూడా ఇదే ప్రపోజల్ ఉండే. ఎట్లా సిటీకి మన డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కోసము 20 టీఎంసీ నీళ్లు ఎట్లా తీసుకురావాలని చెప్పి ఆ ప్రాణహిత చేవల ప్రాజెక్టులను ఉండే. కానీ దీన్ని కాళేశ్వరం చేసి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ చేసి కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం ఈ ప్రాజెక్టుని చేంజ్ చేయడం జరిగింది. నేను చాలాసార్లు మేము ఇదే చెప్తున్నాం, మీరు చూస్తున్నారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ-రేసు కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందించింది. ఛార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు ఏసీబీ అధికారులు. అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 పై ఛార్జ్షీట్ దాఖలైంది. 9 నెలల పాటు విచారణ జరిపిన ఏసీబీ కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ FAOపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. నేను ఇక్కడనే నిలుస్తుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళునుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు, ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు, లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. అనుకునే విపత్తులో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి నిర్మలా సీతారామన్కు వివరించారు. వాటి నిర్మాణానికి కేంద్రం నుంచి కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు. పోలీసుల ఆంక్షలు, హౌస్ అరెస్టులను లెక్క చేయకుండా వైసీపీ నేతలు రైతుల కోసం కదం తొక్కారు. పోలీసుల నిర్బంధాలను లెక్క చేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా గలమెత్తారు. ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రైతుల సమస్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు రైతులతో కలిసి అన్నదాత పోరు పేరుతో ఆందోళన బాటపట్టారు. గడిచిన కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా కొరత లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా రైతులు మాత్రం క్యూ లైన్లలో నిల్చున్న ఘటనలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే అన్నదాతలు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టకపోవడంతో రైతులకు అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వైసీపీ. వారి సమస్యల పరిష్కారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజన వేసుకుంది. రైతుల పక్షాన పోరుబాటకి దిగింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు కదం తొక్కారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వరకు వైసీపీ నేతలు శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగిరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు నగిరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితుల్లో తమిళనాడుకు వెళ్ళి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్ఎన్ కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్ళి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి. రేపు వైసీపీ అన్నదాత పోరుపాటు పేరిట ఆందోళనకు సిద్ధం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం నుంచే వైసీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటనలపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శాంతి భద్రతల సమస్య రాకుండా ర్యాలీలు నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడంపైన పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చేంత వరకు చంద్రబాబు సర్కారు అసలు రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా రాష్ట్రంలో అవసరానికి మించి యూరియా ఉందని చెప్పారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా అసలు యూరియాను వాడితే క్యాన్సర్ వస్తుందని రైతులను భయపెట్టే విధంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉల్లి టమాటా పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రణభేరి ముగించడంపై ఆ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ సమాజానికి పట్టెడన్నం పెట్టే రైతన్న, ఆ రైతన్న కళ్ళల్లో నీరు చిలికితే, నీరు కారితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, చరిత్రలో మనం చూసాం, రాజ్యాలు కూలిగిపోయాయి. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో రైతాంగం ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కొట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం కూడా చూస్తా ఉన్నాం. అందుకే నేను ఈ రోజున మీకు చెప్పదలుచుకున్నా, రైతాంగం ఉసురు కొట్టుకుంటా ఉంది, రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తులో రైతాంగం వాళ్ళు ఇచ్చే తీర్పులనే మీకు స్పష్టంగా కనబడబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. ఉదయం నుంచి చూస్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత మాత్రమే యూరియా గురించి సమీక్షలు పెట్టారు. నడ్డాతో మాట్లాడుతా అన్నాడు. సుస్థిర ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టుగా తదుపరి కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతోటి అన్నారు. క్యాంపు కార్యాలయంలో జీఎస్టీపీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సమర్పించిన 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి అంచనాలను సీఎం పరిశీలించారు. రెండంకెల వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 17.1% వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నా ఏ మేరకు ఫలితాలు సాధించామనేది విశ్లేషించుకోవాలి అని ఆయన సూచించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్ల అనేక కుంభకోణాలు ఉన్నాయని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కేతిరెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది అని అన్నారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల విషయంలో ప్రజలు అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. చర్యలు చేపట్టింది. రేపు కార్యక్రమం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో కూటమికి సంబంధించిన ప్రతి నాయకత్వం, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే ఇవన్నీ ఇటువంటి సానుకూల స్పందన ప్రజల్లో ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే అత్యంత దారుణంగా ప్రజల నుంచి తిరస్కరణకు గురై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ నాయకత్వం ఇవాళ అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న నేపథ్యంలో మనం చూసాం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే నాకు ఇవ్వాలని బలవంతంగా డిమాండ్ చేయడం ఎక్కడ చూడలేదు. పోనీ గతంలో అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకో 5 సీట్లు తక్కువ ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయేదని కామెంట్ చేసిన వ్యక్తి ఇవాళ 11 సీట్లు ఉన్నా కూడా ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి ఆత్మ పరిశీలన చేసుకోకుండా మళ్ళీ ప్రతిపక్ష హోదాను అడగడం, దాని ద్వారా ఆయన ఏదో రాకుండా కుటుంబ ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తుంటే అంటే తందానా అనే వంది మాగతులు కూడా దాన్నే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వీటంటే విశ్వసించే అవకాశం లేదు. యూరియా విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాలేజీలను, మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకెళ్లిన దాన్ని కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసి అదేదో ప్రైవేటు పరం చేస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ సక్సెస్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10న నగర శివారులోని ఇంద్రప్రస్థ నగరంలో ఈ సభ నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభ ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారిలో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నగరం అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మరోవైపు సభస్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.
విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 2 రోజుల క్రితం డాక్ యార్డ్ సమీపంలోని పిఎల్లోని కెమికల్ ట్యాంకు పిడుగుపాటుకు గురి మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిత్యం దాదాపు 50 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్పిఎస్ఎల్ కోరమండలి, ఇండియన్ నేవీ, రాష్ట్ర అగ్నిమాపక శాఖ, సిఐఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ ట్యాంకును చెలబరుస్తున్నారు. ఇక ట్యాంకు లోపలికి మంటలు వెళ్లకుండా ట్యాంక్ పైన నీటిని పిచికారీ చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసుల డెకే ఆపరేషన్తో ఫార్మా కంపెనీలపైన తెలంగాణ ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. వారం రోజుల క్రితం ముంబైలో తెలంగాణ ఈగల్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ హవాలా నెట్వర్క్ను ఛేదించారు. ఈ ఘటనలో 24 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో 3 డ్రగ్స్ ఫ్యాక్టరీలను పూణేలో సీజ్ చేశారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును ముంబై మీదుగా నైజీరియా తరలిస్తున్న ముఠాను అధికారులు గుర్తించారు. దీంతో పలు బ్యాంకు ఖాతాలను గుర్తించారు. తెలంగాణలో ఎవరికి విక్రయాలు జరిపారని వివరాలను ఈగల్ టీం తెలుసుకుంటుంది. ఇక అదుపులోకి తీసుకున్న వారిలో ముంబైకి చెందిన వ్యాపారవేత్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 5 గంటలకు వచ్చినాం సార్. ఇప్పుడు దాంట్లో మా పిల్లలు ఇలా వస్తుంది ఇస్తామని అన్నా బాగుంటుంది. ఏది ఇస్తలేరు. లేకపోతే పర్మిట్లో అన్నా తీసుకుపోతాం. ఏడలేదు, చేపలు దొరకలేదు. రోజు వస్తాం, రోజు తిరుగుతాం. యూరియా బస్తాలు ఒకటే బస్తా ఇస్తున్నారు. లైన్లో నిలబెట్టున్నారు. పోలీసు వాళ్ళకి చేస్తున్నారు. 2 బస్తాలు గుంట ఇస్తలేరు. దోశ మేము లేడీస్ వచ్చి పోయి బాధలు చేస్తున్నాం. ఇస్తామని అంటే ఇవ్వాలి, లేకపోతే రాదు. ఏడన్నా తీసుకొని రాని అని అనుకుంటూ అనవచ్చు. ఏదంటలేరు. మా పరిస్థితి ఇట్లా ఉంది. చిలకల యూరియా చల్లాలంటే యూరియా లేదు. వాళ్ళతోటి మాట్లాడితే అసలు మాట్లాడారు, ఏం చేయరు. పోండి, ఏమో మాకు తెలియదు అని అంటారు. లైన్ నిలబెడతారు. లైన్లో దొరికిన వాళ్ళకి ఇస్తారు, దొరకని వాళ్ళకి ఇస్తలేరు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకటరావుపల్లి గ్రామంలో ఎస్ఎండ్ భూములు దున్నుతున్న కొంతమందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా ఐకేపీ సెంటర్ను అదే భూములలో నడిపిస్తున్నామంటూ గ్రామస్తులు చెప్పారు. ఇక ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసు అధికారులు సూచనల ప్రకారం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను వెంటనే అమలు చేస్తున్నట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు. ఫుల్ గొడవ అవుతుంది. తాను ప్రేమించిన యువకుడితో ఫోన్లో మాట్లాడిన కొంతసేపటికి రైలు కింద పడి ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యువకుడు మరుసటి రోజు ఆమె లేనిదే తాను జీవించలేనని సూసైడ్ నోట్ రాసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కుర్విచెల్మ గ్రామానికి చెందిన తుంపటి అంజన్నకు కుమార్తె హితవర్షిని, కుమారుడు ఉన్నారు. హితవర్షిని గట్కేశ్వర్లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతుంది. ఇటీవల సెలవుల వల్ల తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. సోమవారం తిరిగి కళాశాల ప్రారంభం అవుతుండడంతో హితవర్షిని ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంది. రాత్రి 7:40 సమయంలో ఆమె స్నేహితుడు వినయ్తో ఫోన్లో మాట్లాడింది. అనంతరం గట్కేసర్, బీబీనగర్ రైల్వే స్టేషన్ల ప్రాంతంలోని మాధవరెడ్డి వంతెన వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆమె వద్ద లభ్యమైన కళాశాల ఐడి కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హితవర్షిని అదే గ్రామానికి చెందిన వినయ్ ప్రేమించుకున్నారు.
ఆదివారం రాత్రి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం తెలుసుకున్న వినయ్ లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్మగూడెం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతవర్షిన ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఆమె చివరిగా వినయ్కి ఫోన్ చేసినట్లుగా తెలుసుకుని వివరాలు సేకరిస్తుండగా అతను కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషయం బయటపడింది. వినయ్ రాసిన సూసైడ్ నోట్ను బట్టి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం జాతువా గ్రామంలో కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి మునిగిపోయింది. దీంతో విద్యార్థులు తాడు సహాయంతో ప్రమాదకరంగా దాడుతున్నారు. ఇక వర్షాలు పడుతున్న ఈ సమయంలో అవస్థలు పడుతున్నామని రైల్వే అధికారులు అండర్ బ్రిడ్జిలో ఉన్న వాటర్ను మోటార్ల సహాయంతో తోడించి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. లేకపోతే విద్యార్థులు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారని భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలు ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు రాణించడం సూచీలకు కలిసి వచ్చింది. టీసీఎస్, హెచ్సిఎల్ షేర్లు కూడా సూచీలకు ఊతమిచ్చాయి. ఇక సెన్సెక్స్ 314 పాయింట్ల లాభంతో 81,000 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 24,868 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇక ఎన్టీపీసీ, టైటాన్ షేర్లు నష్టపోయాయి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.